ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి పార్టీ పరంగా హామీ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు జూలై 2024 నాడు 15 జూలై 2024 నాడు లోన్ వేవర్ సంబంధించి జీవో ఇష్యూ చేసి మొడాలిటీస్తో సహా ఫస్ట్ ఫేజ్ అంటే 18 జూలై 2024 జీవో 15వ తారీఖు రిలీజ్ చేశాం. 18వ తారీఖు నాడు మొదటి విడతగా 11.5 లక్షల అంటే 11.50 లక్షల అకౌంట్లో 1 లక్ష రూపాయల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ 10.84 లక్షల కుటుంబాలకి ఉపయోగపడేట్టుగా 6,098.93 కోట్ల రూపాయలని ఏకదఫీనా ఒకటేసారి లోన్ వేవర్కి సంబంధించిన నిధులు రిలీజ్ చేయడం జరిగింది వారి అకౌంట్లో. అలాగే మరలా రెండవసారి ఇన్స్టాల్మెంట్ 6,190.02 కోట్ల రూపాయలతో మరొకసారి జూలై మాసంలోనే రెండో విడత రిలీజ్ చేయడం జరిగింది. ఇది 1.5 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానాన్ని చేయటం జరిగింది. దీనికి సంబంధించి 5,45,407 కుటుంబాలు రైతు కుటుంబాలకి 5,45,407 రైతు కుటుంబాలకి నేరుగా చేరేటట్టుగా చేయటం జరిగింది. ఈ 2 ఫేజులు కలిపి మొత్తం 12,289 కోట్ల రూపాయలని 12,289 కోట్ల రూపాయలని 16.29 లక్షల కుటుంబాలకి 16.29 లక్షల కుటుంబాలకి 17.91 అకౌంట్లకి ఈ డబ్బుల్ని రిలీజ్ చేయడం జరిగింది. రెండు లక్షల వరకు ఆగస్టు లోపలనే చేస్తామని చెప్పిన దాన్ని నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేపు ఆగస్టు 15 అంటే జూలై 15లో ఇచ్చినటువంటి జీవోతో ఆగస్టు 15 కల్లా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి వైరాలో ఏర్పాటు చేసినటువంటి భారీ రైతు బహిరంగ సభలో
ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు 15 నాడు ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధించిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులు చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది. ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సభ్యులందరూ కూడా, సహచర మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటారు. కేవలం జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులే కాకుండా ఇది ప్రాంత రైతాంగ సోదరులందరూ కూడా మన మధ్య నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు 2 లక్షల రూపాయలు ఉపయోగపడేటువంటి రుణమాఫీ జరిగేటువంటి సభ కాబట్టి భారీ ఎత్తున మీరంతా పాల్గొని దీన్ని ఒక పండగ రోజు, రైతులకు సంబంధించిన ఒక పండగ రోజులాగా జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు, రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, రైతు శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని మన రైతాంగ సోదరులు జిల్లాకి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగానే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే అదే రోజు మీ అందరికి తెలిసిందే, ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో కేవలం రుణమాఫీ ఒకటే కాదు, రుణమాఫీతో పాటు రైతులకు సంబంధించి రైతు బీమాకు సంబంధించి కూడా ₹1,540 కోట్ల రాష్ట్ర ప్రభుత్వమే రైతుల కోసం ఆ ప్రీమియంని రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ₹1,350 కోట్లతో 1,350 crores ఈ రాష్ట్రంలో పండించిన పంటలకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేస్తాం. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి రైతులు కట్టాల్సినటువంటి ప్రీమియం అమౌంట్ ని రైతులు బదులు రాష్ట్ర ప్రభుత్వమే ఈ 1,350 కోట్లు వాళ్ళ తరఫున కడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలు. ఇది దాదాపు 42 లక్షల రైతు బీమా అమౌంట్ 42 లక్షల మంది రైతు కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా, అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి ప్రభుత్వం నా భవిష్యత్తు ఇప్పటివరకు ఎవరు కేటాయించలేదు. భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి అనుబంధ రంగానికి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలని, నదులపైన ప్రాజెక్టులు రావాలని, పంటలు బాగా పండాలని, పండేటువంటి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనటానికి కూడా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోంది. ఉద్యానవన పంటలకి, ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కి, డ్రిప్ ఇరిగేషన్ కి, పాలీ హౌజులకి, స్ప్రింక్లర్స్ కి, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కి, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కి, యాంత్రీకరణకి, వీటన్నిటికి కూడా
10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వదిలేస్తే మళ్ళీ వాటిని తిరిగి ప్రారంభం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అట్లాగే